పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సిన గ్రాఫిక్స్ డిలే కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా ఈ మెగా మూవీ రిలీజ్ కి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో మీరే చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా విశ్వంభర. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ సినిమాల తర్వాత చిరు చేస్తున్న ఫ్యాంటసీ మూవీ కావడంతో విశ్వంభర మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. అందుకే ఆ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయ్యేందుకు సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమా రిలీజ్ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో రిలీజ్ డేట్ లాక్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. అన్నీ పర్ఫెక్ట్ గా చూసుకుని ఉగాది సందర్భంగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది. స్పెషల్ టీజర్ తో రిలీజ్ డేట్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ మెగాస్టార్ తోనూ అదే జాన్రాలో సినిమా చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తో చిరు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆనందంలో నెక్స్ట్ మూవీని మరింత గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విశ్వంభర విషయంలో ఆలస్యమైన ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మెగా అభిమానులను అలరించే కాంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు కష్టపడుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫిల్మోగ్రఫీలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఖైదీ 2. కార్తీ హీరోగా ప్లాన్ చేసిన ఈ సినిమా విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ప్రాజెక్ట్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఖైదీ 2 విషయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ అప్డేట్ తో ఎల్సీయూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఖైదీ సినిమా రిలీజ్ టైంలోనే సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. ఆ తర్వాత విక్రమ్ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ కథ కూడా ఖైదీకి కొనసాగింపుగా ఉండడంతో ఖైదీ సీక్వెల్ మీద మరింత హైప్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకువెళ్లేలా హింట్స్ ఇస్తూ వస్తుంది మూవీ టీమ్. గతంలో ఖైదీ 2 షూటింగ్ సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు కార్తీ. లియో సినిమా పూర్తయిన వెంటనే ఖైదీ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పారు. కానీ లియో రిలీజ్ కు ముందే రజనీకాంత్ హీరోగా కూలీ మూవీని స్టార్ట్ చేశారు డైరెక్టర్ లోకేష్. కానీ కూలీ ఫెయిల్యూర్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఖైదీ 2ను పక్కన పెట్టేశారన్న ప్రచారం కూడా జరిగింది. ప్రెజెంట్ ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఖైదీ 2 టీజర్ కు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ పేరుతో సెన్సార్ అయిన టీజర్ కు యూ సర్టిఫికేట్ జారీ అయింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఆన్ కార్డ్స్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. త్వరలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నారు లోకేష్. ఆ మూవీ పూర్తయిన వెంటనే ఖైదీ 2 పట్టాలెక్కే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కోలీవుడ్ కళ తప్పుతోందా? ప్రజెంట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఇదే డిస్కషన్ జరుగుతోంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్ సైడ్ అవుతుంటే ఆ తర్వాత జనరేషన్ ఆ ప్లేస్ ని ఫిల్ చేస్తుంటారు. కానీ తమిళనాట పరిస్థితి రివర్స్ లో ఉంది. స్టార్ హీరోలు సైడ్ అవుతుండడంతో ఆ గ్యాప్ ని సీనియర్స్ కవర్ చేస్తున్నారు. దీంతో మిగతా ఇండస్ట్రీస్ తో పోటీ పడలేక తడబడుతోంది తమిళ సినిమా. కాలీవుడ్ లో ఈ జనరేషన్ సూపర్ స్టార్స్ అనుకున్న హీరోలంతా ఇప్పుడు సైడ్ అవుతున్నారు. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. అజిత్ యాక్టింగ్ కన్నా రేసింగ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీంతో కాలీవుడ్ లో మాస్ క్రౌడ్ పుల్లర్స్ కరువైపోతున్నారు. ఈ ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగానే కనిపిస్తోంది. విజయ్, అజిత్ తర్వాత సూర్య, విక్రమ్ లాంటి హీరోలైనా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి క్రియేట్ చేస్తారనుకుంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. సూర్య ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే హిట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. మరో హీరో విక్రమ్ సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది. దీంతో కాలీవుడ్ సినిమాను ఆదుకునేందుకు సీనియర్లు నడుం బిగించారు. స్టార్ హీరోలు బ్రేక్ తీసుకున్నా కమల్ హాసన్, రజనీకాంత్ మాత్రం వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ కళ తప్పకుండా చూసుకుంటున్నారు. బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేయడంతో పాటు దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ను లైన్లో పెట్టారు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు బ్లాక్ బస్టర్ హిట్స్ తో కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర జోష్ తగ్గకుండా చూసుకుంటున్నారు. ఆ మధ్య సడన్ గా సైలెంట్ అయిన సాయి పల్లవి ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. డబుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నారు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సత్తా చాటుతున్నారు. గ్యాప్ ని కవర్ చేసే రేంజ్ లో దూసుకుపోతున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీకి ఈ నేషనల్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే టాక్ వినిపిస్తోంది.
ప్రెజెంట్ నార్త్ సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి సౌత్ లోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆమీర్ తనయుడు జునైద్ కు జోడీగా నటించిన ఏక్ దిన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో కొద్ది రోజులుగా సౌత్ సినిమాలకు దూరమయ్యారు ఈ బ్యూటీ. ఇప్పుడు నార్త్ షూటింగ్స్ ఫైనల్ స్టేజ్ కొచ్చేయడంతో తిరిగి సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీతో పాటు తమిళ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కబోయే రొమాంటిక్ డ్రామాలోనూ సాయి పల్లవినే హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ మూవీతో పాటు లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించేందుకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఇలా వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ మరోసారి సౌత్ లో బిజీ అవుతున్నారు నేచురల్ బ్యూటీ. సౌత్ డామినేషన్ తో ఇండియన్ సినిమా లెక్కలే మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్డే భారతీయ సినిమాకి ఫేస్ అన్నట్టుగా ఉండేది సిచ్యువేషన్. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా హవాతో బాలీవుడ్ ఫ్యూచర్ తలకిందులైంది. అదే సమయంలో సక్సెస్ వేటల్లో నార్త్ మేకర్స్ తడబడుతుండడంతో పాన్ ఇండియా ట్రెండ్లో బాలీవుడ్ పేరే వినిపించడం లేదు. దీంతో నార్త్ మేకర్స్ ప్లాన్ మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ కి ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అని భావించేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇండియన్ బాక్సాఫీస్ ను సౌత్ సినిమాలే రూల్ చేస్తున్నాయి. దీంతో నేషనల్ లెవెల్లో కలెక్షన్ రికార్డుల విషయంలోనూ సౌత్ సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనుకబడింది. ఒకప్పుడు రికార్డు వసూళ్లు సాధించిన బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మధ్య తడబడుతున్నారు. మన హీరోలు డే 1 సాధించిన నెంబర్స్ ను బాలీవుడ్ హీరోలు ఫస్ట్ వీకెండ్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. అప్కమింగ్ సినిమాల విషయంలోనూ బాలీవుడ్ ఫేట్ మార్చే భారీ ప్రాజెక్ట్స్ అస్సలు కనిపించడం లేదు. సల్మాన్, షారూక్, అమీర్ లాంటి హీరోలు సౌత్ ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాలను కేవలం నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సిద్ధం చేస్తున్నారు. అలా నార్త్ టార్గెట్ గానే వచ్చిన ధురంధర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అందుకే అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు మిగతా స్టార్స్. వరుణ్ ధవన్, కార్తిక్ ఆర్యన్ లాంటి కుర్ర హీరోలు అసలు పాన్ ఇండియా ట్రెండ్ ఒకటి ఉందన్న ఆలోచన కూడా చేయడం లేదు. మీడియం రేంజ్ బడ్జెట్ లో హారర్ కామెడీలు, రొమాంటిక్ డ్రామాలతో కెరీర్ నెట్టుకొస్తున్నారు. దీంతో బాలీవుడ్ సినిమా ఇప్పట్లో పాన్ ఇండియా కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టే ఛాన్స్ అయితే కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. సో చూశారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.